రోజక్కయ్ మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పక్కయ్యా, ఏంది విషయాలు? ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. ఒరే ఎన్నికలు కూడా వచ్చేసిందని ఫీల్ అవుతున్నావా? అయినా ఎలక్షన్లు లేకుండా ఎల్లకాలం మీరే పాలించాలంటే అది అయ్యే పనేనా? ఇంకో ముక్క చెప్పు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సిద్ధం సభలకు జనాలు ఎట్టా వచ్చారో అందరికీ తెలుసులేక్కయ్యా. మందు మాంసం డబ్బుతో మీరు తరలించారని మాకు తెలియదా ఏందే? ప్రజలకి మంచి చేయడం కోసం కష్టాలు అనుభవించి జగన్ తన కుర్చీ కోసం కష్టపడితే నువ్వేంది ప్రజల కోసం కష్టపడ్డాడంటున్నావు? ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. ఓహో, తండ్రి పేరు జగన్ నిలబెడతాడని చెప్తున్నా. తండ్రి పేరు సంగతి తర్వాత అక్కయ్యా, ముందు పథకాల పైన తండ్రి బొమ్మని జగన్ తీసేశాడుగా. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంటే, చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. హోదా నుంచి ఏమీ తీసుకురాలని మీరు ఇట్ట కబుర్లు చెప్తే ఎట్టా? ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజ్ జగనన్నకుంది. ఏందక్కయ్యో, సినిమా యాక్టర్కి లేని గ్లామర్ జగన్కు ఉందని చెప్తున్నావు? జగన్ని రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా ఏందే? సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకు వచ్చారు. ఇదిగో అక్కాయ్, రోడ్లపై తట్టడి మట్టి పోయలేని మీరు అభివృద్ధి చేశామని గొప్పగా చెప్తారేంది? కానీ చంద్రబాబు నాయుడు అనుకో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేదు. మీరేదో మీ పాలనలో అప్పులు లేకుండా పాలించినట్టు మాట్లాడతావేందే? ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓహో, బీజేపీ వాళ్ళు హోదా ఇయ్యలేదని చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అడిగారా వాళ్ళనే? ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రం అంతా మీరు చూసారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు, అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. మీ పార్టీలో కూడా మొదటి నుంచి జెండా మోసిన ఆర్కే లాంటి వాళ్ళకి సీట్ లేకుండా చేశారు కదా అక్కయ్య. ఇంకా జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేదు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది.
మీరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన గొల్లపల్లి, కేశినేని లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారుగా, మీ దగ్గర సరుకు లేక వాళ్ళకి ఇచ్చారా? చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు జీరో అవుతారో ప్రజలే చెప్తారు లెక్కయ్యా. ఇంకా బయలుదేరి చిన్నంగా.